హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో బొరుగుల ఉప్మా ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకొని తినొచ్చండి. ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను ఎలా చేశానో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాము. మనకి ఉగ్గాని బజ్జీకి కావాల్సిన పదార్థాలు బొరుగులండి, మరమరాలని కూడా అంటారు. ఇవి తీసుకున్నాను. తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటో ఒక 2 టొమాటోలు ఇలా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇవి బజ్జీకండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి మిరపకాయ బజ్జీకండి. చివర్లు కట్ చేసుకుని ఇలా పొడుగ్గా చీల్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బొరుగులు తీసుకున్నాం కదా, బొరుగుల్లో కొద్దిగా వాటర్ వేసుకొని అవి మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. మునిగేలాగా వాటర్ వేసుకొని చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా అదుముతూ ఉంటే అవి లోపలికి వెళ్ళి మెత్తబడతాయండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని ఇలా చేతితో గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా బొరుగులన్నీ తడుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు ఇలా పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. చూడండి, ఈ టొమాటోల్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, టొమాటోలు తొందరగా మగ్గుతాయని. చూడండి, ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, టొమాటోలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, మనం తడి పెట్టుకున్న బొరుగులు, చూడండి బొరుగులన్నీ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ టొమాటోస్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత పుట్నాల పొడి వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. పుట్నాల పొడి, సాల్ట్ మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఆ పోపు, బొరుగులు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మన ఉగ్గాని రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని బజ్జీకి రెడీ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలకి సాల్ట్ బాగా పట్టేలాగా పట్టించాలండి. అప్పుడు ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత 4 స్పూన్ల శనగపిండి వేసానండి, పెద్ద స్పూన్తో వేసాను. తర్వాత ఒక స్పూన్ బియ్యపిండి, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారము, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. చూడండి, మనం చేతితో ఇలా బాగా కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిరపకాయ బజ్జీలకి పిండి కలుపుకోవాలి. చూడండి, శనగపిండి ఇక్కడ 4 పెద్ద స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి కలుపుకోవాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే బజ్జీలు బాగా ఫ్లఫీగా వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి.
చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మన ఆనియన్ పకోడీ వేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మిర్చి బజ్జీ చూడండి క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక మిరపకాయని తీసుకొని ఇలా బజ్జీ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఇలా అన్ని మిరపకాయ బజ్జీలు ఆనియన్ బజ్జీలు వేసుకోవాలి. చూడండి అన్ని బజ్జీలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఉగ్గానీతో పాటు బజ్జీల్ని సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.